విదేశీ విరాళాల నియంత్రణ సవరణ ఎఫ్సీఆర్ఏ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆ బిల్లును ఉమ్మడి పార్లమెంటరీ కమిటీ జేపీసీ పరిశీలనకు పంపించేందుకు నిర్ణయించింది. ఇందుకోసం రేపు లోక్సభలో ఎఫ్సీఆర్ఏ సవరణ బిల్లుపై తీర్మానం చేపట్టనుంది. ప్రజలు, మైనార్టీ సంస్థలు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎఫ్సీఆర్ఏ బిల్లును జేపీసీకి పంపేందుకు సిద్ధమైంది. మరోవైపు ఇదే బిల్లును ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఉభయ సభల్లో ప్రతిపక్ష కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. గతంలో వక్ఫ్ బోర్డు బిల్లును కూడా జేపీసీకి పంపిన తర్వాతనే కేంద్ర ప్రభుత్వం దాన్ని చట్టంగా మార్చింది. ఎఫ్సీఆర్ఏ బిల్లును విస్తృత సంప్రదింపుల కోసం జేపీసీకి పంపేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, బిల్లును మరింత లోతుగా పరిశీలించేందుకు సంయుక్త పార్లమెంటరీ కమిటీ జేపీసీకి పంపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి రేపు లోక్సభలో తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. బిల్లుల్లోని నిబంధనలపైన సమగ్ర పరిశీలన, అన్ని వర్గాల అభిప్రాయాల సేకరణ కోసం జేపీసీకి కేంద్రం అప్పజెప్పనుంది. జేపీసీ బిల్లును క్లాజ్ వారీగా పరిశీలించిన అనంతరం పార్లమెంటుకు ఒక నివేదికను కూడా సమర్పించనుంది. జేపీసీ నివేదిక అనంతరం బిల్లు పైన తదుపరి చర్యలు, ఆమోద ప్రక్రియ జరగబోతుంది. గతంలో వక్ఫ్ బోర్డుకు సంబంధించిన బిల్లును కూడా ఇదే విధంగా ముందు జేపీసీకి పంపించిన అనంతరం దాన్ని చట్ట రూపంలో మార్చడం జరిగింది. అయితే ఇటు తమిళనాడుకు సంబంధించిన ఈ రోజు అసెంబ్లీలో కూడా ఈ బిల్లుకు సంబంధించి ఎఫ్సీఆర్ఏ బిల్లును వ్యతిరేకిస్తూ వాళ్ళు అసెంబ్లీలో తీర్మానం కూడా చేయడం జరిగింది. మరి ఇటు విపక్ష పార్టీలు కూడా ఈ బిల్లు పైన మరోసారి పునరాలోచించుకోవాలంటూ కూడా కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్న నేపథ్యంలో మరి రేపు బిల్లు పైన చర్చ జరగకుండానే జేపీసీకి పంపే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. గత 17 రోజుల పార్లమెంటు సమావేశాల్లో కూడా ఏ రోజు కూడా సభలో చర్చ జరగకుండానే కీలక బిల్లులన్నింటినీ కూడా కేంద్రం ఆమోదింపజేసుకుంది. మరి అదే తరహాలో ఈ జేపీసీకి పంపేందుకు కూడా ఈ రంగం సిద్ధం చేసింది జరిగింది. మరి జేపీసీ ఈ బిల్లులో ఎటువంటి అభిప్రాయాలను సేకరించబోతుంది, క్లాజ్ వారీగా వాటన్నిటిని కూడా పరిశీలించిన అనంతరం పార్లమెంటుకు సమర్పించే నివేదిక అనంతరం దీనిపైన మరి రానున్న పార్లమెంటు సమావేశాల్లో దీనిపైన చర్చించి ఒక చట్ట రూపాన్ని తీసుకొచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. గత కొద్ది రోజులుగా కూడా ఇటు ఎఫ్సీఆర్ఏ బిల్లు, అదేవిధంగా డీలిమిటేషన్ బిల్లును కేంద్రం తీసుకురావచ్చు అంటూ కూడా కొంత ఊహాగానాలు ఉన్నప్పటికీ ఈ ఎఫ్సీఆర్ఏ బిల్లును మాత్రం రేపు కమిటీకి పంపడానికి కూడా లోక్సభలో తీర్మానం చేసేందుకు అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. మరి 2 రోజులే ఇటు సభ ఉన్న నేపథ్యంలో, అంటే 13వ తేదీకి పార్లమెంటు సమావేశాలు ముగిసిన నేపథ్యంలో మరి ఒక్కరోజు ముందు ఈ ఎఫ్సీఆర్ఏ బిల్లు తీసుకురావడము కేంద్రము ఇది ఖచ్చితంగా విపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుందనేది కూడా ఇప్పటికే విపక్ష పార్టీలు అయితే ఆరోపణ చేస్తున్నాయి. మరి ప్రతిరోజు కూడా ఇటు చలో సంసద్ కార్యక్రమం పైన విద్యార్థుల పైన ఉపయోగించిన బాష్పవాయువుల ప్రయోగం కావచ్చు, పెల్లెట్స్ గన్ వాడకం కావచ్చు, రామ్ మందిర్ చందా చోరీకి సంబంధించిన అంశాలపైన కూడా విపక్షాలు అమిత్ షా సమాధానం చెప్పాలంటూ పట్టుబడుతున్న నేపథ్యంలో సభ సజావుగా సాగట్లేదు. మరి రేపు ఈ బిల్లుకు సంబంధించిన తీర్మానానికి ఆ సమయంలో విపక్షాలు సహకరిస్తాయో లేదో చూడాలి. రైట్, థ్యాంక్ యూ గోపి.